భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పండి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు నేను అదే చేస్తున్నాను సార్. మళ్ళీ ఈ ప్రమాణం దేనికి? అది కోర్టు ఆనవాయితీ. గీత మీద చేయటం మీకు ఇష్టం లేకపోతే మీ ఆత్మసాక్షిగానైనా ప్రమాణం చేయండి. థ్యాంక్ యూ సార్. నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. సొసైటీలో జరిగే ఈ క్రెడిట్ కార్డ్ అత్యాచారాల వల్లే నేను ఈ ఏసీఎఫ్ని స్థాపించాను. ఆ సంస్థ చేసే పనులన్నిటికీ నేనే కర్త, కర్మ, క్రియ. ఇంత మేధస్సు ఉండి అంతమంది ఫాలోయర్స్ ఉండి ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? కొన్ని సంవత్సరాల క్రితం మీ నాన్నగారు మిమ్మల్ని తుమ్మిడి ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించడానికి 2 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డ్ స్వైప్ చేశారు. దాని మీద వచ్చే ఓవర్ లిమిట్ ఫీజు కట్టలేక ఆయన గారు ఇండియా వదిలి ఇండోనేషియా పారిపోయారు. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదని నేను ఈ ఏసీఎఫ్ని స్థాపించాను. మీరే అన్నారు కదా సార్ ఇతనికి ఆర్బీఐ చైర్మన్ ఉన్నంత నెట్వర్క్ ఉందని. చూడండి మిస్టర్ ఠాగూర్ గారు, ఆంధ్రప్రదేశ్లో అందరి క్రెడిట్ కార్డ్ హిస్టరీ తెలిసిన మీకు క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ చేయడం దొంగతనం చేయడం కంటే పెద్ద నేరం అని తెలియదా? డిఫాల్ట్ చేయడం మీ దృష్టిలో పెద్ద నేరం కాకపోవచ్చు లాయర్ గారు, కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేసే మీరు వేసుకున్న అర్మానీ కోటు, మీ చేతుకున్న రోలెక్స్ వాచ్, మీ జేబులో ఉన్న ఐఫోన్ అన్ని ఎలా వచ్చాయి? డిఫాల్ట్ చేస్తే వచ్చాయి. మీరు ఒక లాయర్ తో మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతుంది ఒక లాయర్ తో కాదు, డిఫాల్ట్ ఒక క్రెడిట్ కార్డ్ డిఫాల్టర్ తో. ఎక్కువ మాట్లాడితే మీరు వేసుకున్న డ్రాయర్ ఏ షాప్ లో కొన్నారో జడ్జి గారికి చెప్పాల్సి వస్తుంది. అప్పుడు నల్లకోటి విప్పి తెల్లమొహం వేసుకుని కూర్చుంటారు. ముద్దా ఇష్యూ సైడ్ ట్రాక్ చేస్తున్నాడు. మీ దాకా వచ్చేసరికి ఇష్యూ సైడ్ ట్రాక్ అయిందా? కానీ ఇదే మెయిన్ ట్రాక్. సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం క్రెడిట్ కార్డ్. అదే నా ఆవేదన, అదే సగటు భారతీయుడు ఆవేదన. సార్, వయసు పైపడ్డ కన్నతల్లి కళ్ళ ముందు చనిపోతుంటే కాలధర్మం అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటాం. కానీ అలాంటి కన్నతల్లి కన్నా భరతమాత క్రెడిట్ కార్డ్ అనే మహమ్మారి సోకి అర్ధాంతరంగా చనిపోతుంటే ఏమీ చేయకుండా ఎలా ఊరుకోమంటారు సార్? ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 200 సింగపూర్లతో సమానం. ఒక ఇండియా 8 జపాన్లతో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు. అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్ల జనాభాలో ఒక లేమన్ బ్రదర్స్ ముసుకుపోతే 102 కోట్ల జనాభాలో ఎన్ని లేమన్ బ్రదర్స్ ముసుకుపోవాలి? కానీ అలా జరగలేదే. కారణం ఇంట్రెస్ట్. మన దేశంలో ఒక ఐడియా వెలుగులోకి తెచ్చే లోన్పై ఇంట్రెస్ట్, మేధస్సు పైకి రావాలంటే ఇంట్రెస్ట్. అందుకే సార్ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ప్రొఫైల్ తో ఇక్కడ లోన్ అప్లై చేస్తున్నారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్కడ అవుట్ రైట్ లో కార్ కొంటుంటే అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక్కడ ఏళ్ల తరబడి ఈఎంఐ కడుతూనే ఉన్నారు సార్. కారణం ఇంట్రెస్ట్. మన దేశంలో అడుగులున్న క్రెడిట్ కార్డ్ కి ఇంట్రెస్ట్, మున్సిపాలిటీ బిల్లు కడితే ఇంట్రెస్ట్, కరెంట్ బిల్లు కడితే ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ క్లియర్ చేయకపోతే మళ్ళీ ఇంట్రెస్ట్. ఇంటి రేషన్ బిల్లుపై ఇంట్రెస్ట్, వంటి ఫ్యాషన్ బిల్లుపై ఇంట్రెస్ట్, పర్సనల్ లోన్ పై ఇంట్రెస్ట్. ఆ పర్సనల్ లోన్ డిఫాల్ట్ చేస్తే దానిపై పడే ఫైన్ పై మళ్ళీ ఇంట్రెస్ట్. హాస్పిటల్ బిల్లుపై ఇంట్రెస్ట్, హోటల్ బిల్లుపై ఇంట్రెస్ట్, గర్ల్ ఫ్రెండ్ ఇంప్రెస్ చేయడానికి కొన్న గిఫ్ట్ పై ఇంట్రెస్ట్, యానివర్సరీ బిల్లుపై ఇంట్రెస్ట్, బర్త్డే బిల్లుపై ఇంట్రెస్ట్. ఇలా మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ప్రతి పనికి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్. అగ్గిపెట్టెల దగ్గర నుంచి రైలు పట్టాల వరకు క్రెడిట్ కార్డ్ పై నడుస్తుంటే బ్రతుకు బండి ఏ పట్టాల మీద నడుస్తుంది ఎవరన్నా? ఈ దేశంలో ఏ పని జరగదనే మీ ఉద్దేశం? దొరకదు సార్. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి భయం తను అప్లై చేయకుండానే క్రెడిట్ కార్డ్ వస్తుందేమోనని. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి భయం తను చేయని ట్రాన్సాక్షన్ కి బిల్లు వస్తుందేమోనని. ఒక ఓవర్ లిమిట్ ట్రాన్సాక్షన్ చేసేవాడికి భయం ఓవర్ లిమిట్ ఫీజు ఎంత వస్తుందేమోనని. ఒక సామాన్యుడికి భయం తను ఎన్ని ఈఎంఐలు కట్టినా అసలు తీరదేమోనని. ఇలా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, గవర్నమెంట్ ఎంప్లాయీ, కాల్ సెంటర్ ఎంప్లాయీ రోజంతా కష్టపడి సంపాదిస్తున్న డబ్బులు సగం క్రెడిట్ కార్డ్ ఈఎంఐలకే పోతుంటే ఇక వాళ్ళ బెల్లం బిడ్డల్ని ఏ పెట్టి పోషిస్తారు సార్? వీళ్ళంతా క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టగలరా? కట్టలేరు. ఇలాంటి వాళ్ళందరూ ఆవేదన చూసే నా ఈ గుండె రగిలిపోయింది. ఒకసారి ఒక ప్రముఖ డిఫాల్టర్ ఏమన్నాడో గుర్తు చేసుకోండి. ఎక్కడైతే క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఉంటాయో, ఎక్కడైతే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వేస్తారో, ఎక్కడైతే ఓవర్ లిమిట్ ఫీజులు, సెస్లు, వ్యాట్లు వేస్తారో, ఎక్కడైతే క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టమని హింసిస్తారో అలాంటి చోట ఎవరు పెట్టాల్సిన బొక్క వాళ్ళు పెట్టి ఈ స్వేచ్ఛ ప్రపంచంలోకి పారిపోండి. అందుకే డిఫాల్టర్ అని పేరు పోసిన నేను రాజధాని సరికొత్త డిఫాల్టింగ్ కాన్సెప్ట్. మిస్టర్ జస్టిస్, కోర్టుకి చెవులు కళ్ళు తప్ప హృదయం ఉన్నదంటారు. ఒకసారి మీ హృదయంతో చూడండి. నేను చేసింది నేరమని మీరు అనిపిస్తే నా కోసం క్రెడిట్ కార్డ్ రూల్స్ తిరగవేయద్దు. క్లాసులు సబ్ క్లాసులు చూడొద్దు. బేరాలు ఆరా తీయొద్దు. నేరం ఒప్పుకున్నాను కనుక ఇక మీరు నన్ను క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టమంటే ఆనందంగా కొత్త క్రెడిట్ కార్డ్ అప్లై చేసి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ పెడతాను. ఇక మీ తీర్పునివ్వండి.